ప్రతి దినము అనుదిన వాక్య ధ్యానాలు 4218 దినాలు విజయవంతంగా ముగించుకొని 19వ దినంలోనికి ప్రవేశించడంలో ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ 4219వ దినంలో మన ప్రభు మనం ప్రవేశపెట్టాడు. ఆ వాక్య ధ్యానం కొరకే మనము ఉదయకాలం చేరవచ్చి ఉండగా ప్రార్థనతో మనం ప్రార్థన చేసుకుందాం. చంద్రన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల మా యేసు క్రీస్తు ప్రభువా, ఉదయకాలంలో ప్రశాంతమైన వాతావరణంలో నీ పాద సన్నిధానంలో నీ పాదముల చెంతకు చేరి నీ సన్నిధి సహవాసములో మమ్మల్ని సమకూర్చి సమావేశపరిచి సంసిద్ధపరిచి పరిశుద్ధులతో ముఖాముఖిగా ప్రభానైన స్నేహము సహవాసమును ప్రభానైన మీ నామములు మీరు మాకు అనుగ్రహించి స్వామి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంత భాగ్యము, ఎంత ధన్యత ప్రభా, ఎందరికో లేని భాగ్యం, ఎన్నిక లేని మాకు మీరు అనుగ్రహించినారు స్వామి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి కూడా మంచి విశ్రాంతిని, మంచి నిద్రనిచ్చి సురక్షితంగా కాచి కాపాడి చురుకైనటువంటి మెలకువ, సుఖమైన నిద్ర ప్రభానైనా నీ నామంలో ప్రసాదించి స్వామి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ ఉదయ కాలంలో ప్రభానైనా ఈ జూమ్ యాప్లో తండ్రి పరిశుద్ధులతో సమావేశమై ప్రభానైనా పరిశుద్ధులతో కలిసి మాట్లాడుకోవటానికి దేవా తండ్రినైనా నీ స్వరము వినటానికి తండ్రి నైనా మమ్మల్ని సమకూర్చిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. జూములో ప్రభువనైనా కూడి వచ్చిన ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడు పాట ద్వారా నిన్ను మహిమపరచడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి మా గలములు ఇచ్చి తండ్రి చక్కగా నిన్ను గురించి ధ్యానం చేయటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీ దాసుడు నీ పచ్చ నిలబడుచుండగా తండ్రి మాకు కావలసినటువంటి వాక్యమును నీ దాసుని ద్వారా మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ దాసుని మీ శిలువ చాటున మరుగు చేసి మీ స్వరమే వినబడలాగన, మీరే కనబడలాగన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిలో ప్రభువనైనా మేము శిష్యులు వినట్టుగా వినటానికి కృపను అనుగ్రహించమని, వినయము, విధేయత, తగ్గింపు, భయము, భక్తి కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కూడికను ఆదియు మధ్యము అంతములో మీరే ఉండి కూడికను చక్కగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నడిపిస్తున్నటువంటి దాసుని బట్టి స్తోత్రములు ప్రభానైన మంచి జ్ఞానమును సాధించి ప్రభా అన్ని విషయాలలో నీకు మహిమకరంగా జరగటానికి, మాకు మేలుకరంగా నైనా ఇవి జరగటానికి కృపను అనుగ్రహించమని, అన్ని విషయాలలో నైనా మీరే ఈ కోడిక ద్వారా మహిమ కలిగించుకోమని, ఉన్న సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన చంద్రన్న గారికి వందనాలన్నా. కీర్తన పాడుకుందాం. 10,000 నుండి బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారు మనలో కీర్తన నడిపిస్తారు. వందనాలు బ్రదర్. మన పాటల పుస్తకంలో నుండి 926వ పాట పాడుకుందాం. మహోన్నతుడా మా దేవ సహాయకుడా యెహోవా అనేటువంటి పాట పాడుకుందాం. మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకార్పణము నా స్తుతి నీకేనయా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయా,
ఆరాధింతునయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా అగ్నిని పోలిన నేత్రములు అపరంజివంటి పాదములు అగ్నిని పోలిన నేత్రములు అపరంజివంటి పాదములు అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల గల ఖడ్గం జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచులు గల ఖడ్గం ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా ఆదియు అంతము లేనివాడా యుగ యుగములు జీవించువాడా పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయ కాలపు నైవేద్యము హృదయ పూర్వకర్పణము నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయా ఆరాధింతునయా
థ్యాంక్ యూ బ్రదర్. పాట పాడిన ప్రవీణ్ బ్రదర్ గారికి కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం వెళదాం. మన మధ్యలో ఉన్న దేవదానం అంకుల్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. వందనాలన్నా. అన్న అంకుల్ వందనాలు అంకుల్. పేరు వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థించు. మహాపరిశుద్ధుడు, ఘనుడు, మహోన్నతుడు అయిన మా దేవ, మీ ప్రత్యేకమైన పరిశుద్ధమైన మహోన్నతమైన మీ నామనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా మమ్మల్ని కనికరించి కాపాడి ఉదయకాలంని మీ పాసనలో మేము అందరం చేరటానికి మీరు కృప చూపారు. మీకు స్తోత్రాలు. మా జీవితంలో మరొక దినాన్ని మాకు ఇచ్చి మీ కృప చూపిన విధానం బట్టి ఉన్నాలు. ఈ దినమంతా మీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించండి తండ్రి. మరి విశేషంగా ఈ కోడికను ఈ రీతిగా ప్రభా తండ్రి ప్రతి ఉదయకాలమున నడిపించడానికి మీ దాసులు బర్నబాసన్ గారికి ఇచ్చిన భారంను బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మా అందరికి ఇది మేలుకరముగాను ఉపకారముగాను ఉంటున్నందున మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మరి చైర్పర్సన్ గా జాన్ గారిని మీరు మా మధ్య నుంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అలాగే ప్రార్థించిన బిడ్డలను, పాట పాడిన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇప్పుడు మరి విశేషంగా రాజరత్నం గారిని మీరు వాక్య పరిచర్య నిమిత్తము నిర్ణయించారు, మా దగ్గర తీసుకొని వచ్చారు. వారి నోట మీ మాట నుంచి ప్రభా మాకు కావలసిన వర్తమానం ఇదని అందించి మీరే మహిమ ఘనత ప్రభావం కలిగించుకొనమని, మాకు మేలు కలిగించమని, వాతావరణంలో మీ ఆధీనంలో ఉంచుకొని ఆది అంతం మీ నుండి మహిమ ఘనత ప్రభావం కలిగించుకొని నడిపించమని యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. వందనాలు. వాక్యం నిమిత్తం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసిన దేవదానం అంకుల్ గారికి వందనాలు కాన్ఫరెన్స్ తరఫున. బర్నబాస్ అన్న, అదే రాజారత్నం గారు రాలే కదా, జాయిన్ అవ్వలేదు అనుకుంటా, నెట్వర్క్ సమస్య ఉన్నట్టుంది. ఇంకో పాట పాడదామా? పల్లెచ్చండి పాడించండి, ఈలోపు వస్తారు. చంద్రాయన ఉన్నాడు చూడండి. చంద్రన్న పాట పాడతారా? పడతాడేనా? ఒక పల్లవి చరణం పాడండి. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం, పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం, పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. దేవుని ప్రేమకు ప్రతినిధులం, లోకరక్షణకు వారధులం.
దేవుని ప్రేమకు ప్రతినిధులం, లోకరక్షణకు వారధులం, దేవుని సంగములో శిశులం, దైవ సుగుణ సంపన్నులం, దేవుని సంగములో శిశులం, దైవ సుగుణ సంపన్నులం. లేదు కులం లేదు మతం, మనమందరం సహోదరులం, యాజకులం పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. లేదు కులం లేదు మతం, మనమందరం సహోదరులం, యాజకులం పరిచారకులం, ప్రభు సేవలో బంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం, మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. అన్నా వందనాలన్నా. వందనాలన్నా. వచ్చినారన్నా ఇక్కడ రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మరి అప్పటి వరకు 10-15 నిమిషాలు 10-15 నిమిషాలు అంటే జాయిన్ అయ్యే వరకు వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇద్దామా? ఒక్క నిమిషం. జయచంద్రరావుతో కూడా పాట పడించండి, ఈలోపు వస్తారు. ఓ పల్లవి 2 చరణాలు. సరే, ఇంకొక పాట పాడుకుందాం. జయచంద్రరావు అన్న గారు మరొక పాట పాడి మళ్ళీ నడిపిస్తారు. అనే వందనాలన్నా. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి, మహిమాన్విత చిరజీవనిధి, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి, ప్రప్రథముడ మరి కడపటి వాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి, నీ భజనయే మా మహదానందం, చేకును మా స్తుతి ధూపం. నీ భజనయే మా మహదానందం,
చేకును మా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. ఓకే. దేవుని సేవకులు రాజరట్టమున రావడం కొంచెం కష్టంగా ఉంది నెట్వర్క్ సమస్య వల్ల. అనంతపురం నుంచి పెద్దలు ఆదినారాయణ గారు ఈరోజు మనకు వాక్యం అందిస్తారు. జాన్ పాల్. ఓకే అన్న. ప్రారంభించండి అన్న. సరే, ఇదేనో నియమించబడినటువంటి వర్తమానికులు మనకి అందుబాటులో లేనటువంటి కారణం చేత అనంతపూర్ నుండి సంఘ పెద్దలు ఆదినారాయణ అంకుల్ గారు మనకు కొంత సమయం దేవుని వాక్యాన్ని ఇస్తారు. ఫోన్ కొంచెం హైట్ లో పెట్టుకోండి అన్న. కొద్దిగా హైట్ పెట్టుకుంటే చూస్తాను. ఒక్క నిమిషం మారుతా. ఒక్క నిమిషం ఉండండి దయచేసి ప్లీజ్. పర్లేదు. ప్రేమైన వారులారా, ప్రభుకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల వేళ సమయంలో కాన్ఫరెన్స్ కి చేరువచ్చాం. అందును బట్టి ప్రభుని మనమంతైనా ప్రభుని స్తుతిస్తాం. పరిశుద్ధ గ్రంథము నుండి, దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చదువుకుందాం. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేస్తాను. నేను కూడా దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క
సమయంలో చదవడం లేఖన భాగాన్ని ఆశీర్వదించండి. అల్పుడైన నన్ను మీరు నిలవబెట్టారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దేవుని చేతి నింపండి, మీ నోటబుల్గా నన్ను ఉపయోగించుకొని మాతో మాట్లాడమని ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, నేను వీడియో ఆఫ్ చేస్తాను, ఎందుకంటే నెట్వర్క్ కూడా కొంచెం కన్నా సమస్య ఇస్తుంది. నాకు వీడియో ఆఫ్ చేసి మాట్లాడితే ఇబ్బంది ఉండదు. అలాగండి. రైట్. ఇదే హనోకును గురించి మొత్తం ఇంకా హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంది. యూదా పత్రిక 14వ వచనంలో కూడా ఉంది. మొత్తం 7 వచనాలు హనోకుడు గురించి రాయబడింది. ఈ హనోకు ఇక్కడ ఏం చూసుకుందామంటే, హనోకు దేవుతో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను అని ఉంది. గనుక అతడు లేకపోయాను. దానికంటే ముందు ఆదాము మొదలుకొని హనోకు వరకు 6 తరాలు గడిచిపోయినాయి. హనోకు మొదలుకొని ఆదాము మొదలుకొని హనోకు వరకు 6 తరాలు గడిచిపోయినాయి. 7వ తరము హనోకు, 7వ వాడు హనోకు. ఆ ముందున్న తరాలన్నీ కూడా చూసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో అక్కడక్కడ మనం 5వ వచనంలో ఆదాము మృతి పొందినోనుంది. 8వ వచనంలో షేతు మృతి పొందినోనుంది. 11వ వచనంలో ఎనోషు మృతి పొందినోనుంది. అదేవిధంగా 14వ వచనంలో కేయినాను మృతి పొందినోనుంది. మరి 17వ వచనంలో మహలేలు మృతి పొందినోనుంది. 20వ వచనంలో మరి ఎరేదు మృతి పొందను. ఈ ముందు తరం వారందరూ కూడా మృతి పొందారు. అయితే హనోకు మాత్రము దేవుడు అతనిని తీసుకొని పోయెను అన్నది. అయ్యా అమ్మ, ఇతను మరణం చూడకుండా తీసుకొని పోయిన వ్యక్తుల్లో ఈయన ఒక భక్తుడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే మరణము ఈ మరణం ఎలాగొచ్చింది మనకందరికీ బాగా తెలుసు. ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ప్రవేశించును అని చెప్పేసి రోమా 5:12 మనకందరికీ బాగా తెలుసు. ఈ మరణం ఎట్లొచ్చింది? ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చింది. ఆ మనుషుడు ఎవరంటే మనకందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఆదాము. ఆదాము ద్వారా మరణము అందరికీ, ఆదాము వాళ్ళ ద్వారా అందరికీ సంప్రాప్తమైంది. భూలోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం వచ్చింది. అతడు చేసిన అపరాధాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి ఈ యొక్క లోకములో పాపము సంప్రాప్తమైనట్టుగా ఇక్కడ చూస్తున్నాం. ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి పాపం వచ్చినట్లు చూస్తున్నాం. అయ్యా అమ్మ, అయితే ఈ మరణము నుంచి తప్పించేదానికి వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారండి. మరి మరణము తప్పించురా యెహోవా వశము అని కీర్తన 68:20 మనకు రాయబడింది. మరణము తప్పించుట యెహోవా వశము. అంతేకాదు, ఇంకా మనం చూసుకున్నట్టయితే కీర్తన 97:10 యెహోవా తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును అనే మాట ఉంది. తన భక్తుల ప్రాణమును కాపాడును. అయ్యా అమ్మ, మరి అలాగనే చూసుకున్నట్టయితే యోహాను 5:24 మనకందరికీ బాగా తెలిసిన మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు, వాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని ప్రభు అయిన క్రీస్తు యేసు వారు చెప్తున్నాడు. అయ్యా అమ్మ, ఆయన మాట విని, అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు మాట, ఆ మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఆ మరణము నుంచి తప్పించబడతాడు, నిత్య జీవంలోకి దాటుతాడు అనే మాట కూడా ఇక్కడ రాయబడింది. అవునండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే
హనోకు చూసుకున్నట్టయితే హెబ్రీ 11:5లో ఒక మాట రాయబడింది. చూడండి, ఒక మాట హెబ్రీ 11:5 చదివి వినిపిస్తాను. హెబ్రీ 11:5లో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను. అయ్యా అమ్మ, ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే చూడండి, దేన్ని బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడంటే విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి. చూడండి, అయ్యా నీవు నేను ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే మరణము నుంచి తప్పించబడతాం. మరి దేవుడు నిన్ను నన్ను తన రాజ్యానికి తీసుకుని పోయేవాడుగా ఉంటున్నాడు. అయితే దానికంటే ముందు అతను కొనిపోబడక ముందు దేవునికి ఎట్లా నడిచాడంట? దేవునికి ఇష్టుడై ఉండెను. చూడండి, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టడు. అవును, హెబ్రీ 11:6లో చెప్తాడు అక్కడే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అసాధ్యము. కాబట్టి విశ్వాసం ద్వారానే దేవునికి మనం ఇష్టలుగా ఉంటాం, కానీ విశ్వాసం లేకుండా ఎవ్వరు కూడా దేవునికి ఇష్టలు కాలేదు. కీర్తన 11 కీర్తన 16 అనుకుంటా, అక్కడ చెప్తాడు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారికి కేవలం నాకు ఇష్టలు ఉంటాడు అన్నమాట. కీర్తన 8 అనుకుంటా, అక్కడ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. కాబట్టి ఆయనకి ఇష్టలు అంటే విశ్వాసులు ఇష్టలు. విశ్వాసం ఉంచిన వారు ఆయనకి ఇష్టలు, భక్తులైన వారు ఆయనకి ఇష్టలు. ఇలాగ మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే మనం భక్తిగా జీవించాలి, భక్తిగా నడుచుకోవాలి. అందుకే హనోకు ఏం చేశాడు? 360 ఏండ్లు దేవునితో నడిచినాడు అని అక్కడ మాట. అతను బ్రతికింది 365 సంవత్సరాలు. అంటే 65 సంవత్సరాల ముందు అతడు దేవుని ఎరిగినవాడు కాదు. ఎరిగిన తర్వాత చివరి వరకు దేవునితో నడిచాడు. మనం కూడా దేవుణ్ణి ఎరగక ముందు మనం అలాగ ఉన్నాము, కానీ దేవుని నమ్మిన తర్వాత మన విశ్వాసాన్ని మనం అంతం వరకు కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఈనాడు అనేక మంది, నా అనుభవంలో చాలా మందిని చూస్తున్నాను, విశ్వాసం ఉంచుతారు కానీ శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వెనుకంజ వేసి చాలా మంది పోయిన వారు ఉన్నారు. లోకంలో కలిసిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కొనసాగించుకోలేకుండా తప్పిపోతున్నారు, బలహీనులు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా కాపాడేవాడు ఆయన ఉన్నాడు, నడిపించేవాడు ఆయన ఉన్నాడు. ఆయన వైపు చూడాలా. ఇంకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా యేసు వైపు మనం చూస్తూ మరి కొనసాగినట్లయితే, మన దీంట్లో ఉంచబడిన పందెములో ముందుకు సాగినట్టయితే తప్పక నిన్ను నన్ను ఆయన మనల్ని కాపాడతాడు. ఆలోచించండి. కాబట్టి విశ్వాసం అనేది ముఖ్యం. విశ్వాసం ఉంచితే మరణం తప్పిస్తుంది. విశ్వాసంలో అంతం వరకు కొనసాగితే దేవుడు మనల్ని తీసుకొని పోతాడు. మరి అలాగా మనమందరం కూడా ఎప్పుడు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడు విశ్వాసం ఉంచాలంటే బ్రతికుండగానే. కొంతమంది ఎప్పుడో ముసలిళ్ళు అయిన తర్వాత దేవుని వయసులో అన్ని అనుభవించి ముసలిళ్ళు అయిన తర్వాత దేవుని నమ్ముతాం అంటారు. కాదండి, అన్ని అయిన తర్వాత కాదు. నువ్వు ఏ వయసులో ఇప్పుడు దేవుని మాటలు వింటావో, ఏ వయసులో అయితే వింటావో ఆ వయసులోనే దేవుని నువ్వు నమ్ముకోవాలా. నేడే రక్షణ దినం, ఈ దినమే రక్షణ దినం, ఇదే మంచి తరుణం. కాబట్టి ఇటువంటి సమయంలోనే మనము దేవుని నమ్ముకొని, నమ్మిన వారు విశ్వాసంలో కొనసాగించాలని చెప్పేసి దేవుడు మరి మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. చూడండి, హనోకు మరి దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని పోయినాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్టయితే హనోకు నమ్మిన తర్వాత అతన్ని ప్రవర్తన మార్పు చెందింది. కాబట్టి
గత జీవితం ఆయన జీవించలేదు, మార్పు చెందే దేవునితో నడిచినాడు. కాబట్టి మనం కూడా విశ్వాసం ఉంచిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు రావాల. మునుపటి ప్రవర్తన వదిలిపెట్టాల. ఎందుకంటే పాతవు గతించను సమస్తమును క్రొత్తవాయను అంటాడు ప్రతి పత్రికలో. కాబట్టి 5:17 అలాగా మన పాత జీవితం గతించిపోవాలా. కొంతమంది నమ్ముతాం కానీ పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత మాటలు అవన్నీ అట్లే ఉంటాయి, ఇంకా పోవు నమ్మిన తర్వాత కూడా. మరి ఇంక మనలో వచ్చిన మార్పు ఏంటి? మన ప్రవర్తనలో వచ్చిన మార్పు ఏంటి? ఆలోచించండి. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయంటే విశ్వాసుల్లో ఎక్కువ మరణ సమయంలో, తర్వాత వివాహాల సమయంలో ఎక్కువ బయటపడతాయి వాళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉంది. మరి వివాహ సమయంలో ఆచారాలు పాటించడం, హిందూ ఆచారాలు, మరణ సమయంలో దినాలు పాటించడం, ఇవన్నీ మరి మనకి బయలుపడతాయి. కాబట్టి మన ప్రవర్తనలో మార్పు రావాలా. మన జీవితం, మన మాటలో, మన తీరులో, మన పద్ధతుల్లో అన్ని మార్పు రావాలా. పాతవి గతించిపోవాలా, పాతి పెట్టబడాలా. నూతనంగా ప్రభు కోసం మనం జీవించాలి తప్ప మన ప్రవర్తనలో మార్పు రాకుండా పోతే ప్రయోజనం లేదు. సామెతల గ్రంథం 3:6 చెప్తాడు, నీ ప్రవర్తన అంతటి ఎందును అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనం మారినామా ఆయనకు అప్పచెప్పుకోవాలి, మనం కాదు. ఆయన పిల్లలం మనం. నీవు నీ సొత్తు కాదు అంటాడు అన్నమాట. మన సొత్తు కాదు, దేవుని పిల్లలం. కాబట్టి మారిన తర్వాత మనం దేవునికి అప్పచెప్పుకుంటే మన ప్రవర్తన అంతటిని కూడా మార్చేవాడు ఆయనే. ఆయన అధికారం ఉండాల. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకునే ఆయన అధికారానికి లోబడి మనం జీవించినట్టయితే మన త్రోవలన్నీ కూడా, మన మార్గం అంతా కూడా ఆయన సరళం చేస్తాడు అని చెప్పేసి మన దేవుడు సెలవిస్తున్నాడు. అయ్యా, ఈ సందర్భంలో నమ్మిన వారు చాలా జాగ్రత్తగా జీవించాల, చాలా జాగ్రత్తగా ఉండాల. హనోకు చూసుకున్నట్టయితే 300 సంవత్సరాలు దేవుడితో నడిచినాడంట. అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను ఆచరించి నడుచుకున్నవాడుగా ఇక్కడ చూస్తున్నాం. మరి సమూయేలు గ్రంథం కూడా చూసుకున్నట్టయితే, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్టయితే, సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట ఉంది. వీరు ఈ బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా నుండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. ఎవరు వీరంటే సమూయేలు కుమారులు యోవేలు, అబియా. సమూయేలు వృద్ధుడైన తర్వాత వీరిని ఏం చేసినారంటే బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా నియమించాడు. అయితే వీళ్ళు ఏం చేశారంట, తన తండ్రి లాంటి ప్రవర్తన కలుగుకోకుండా లంచం పుచ్చుకొని అన్యాయాన్ని న్యాయం చేశారు, న్యాయాన్ని అన్యాయం చేశారు. లంచం పుచ్చుకొని, చూడండి, లంచం. అయ్యా అమ్మ, తన తండ్రి లాంటి ప్రవర్తన వీరికి లేదు. తన తండ్రి ఎంతో దేవుని భయం కలిగి, భక్తి కలిగి, నీతిగా, న్యాయంగా అతను తీర్పు తీర్చాడు ఇశ్రాయేలు ప్రజలకు. వీరు అలాంటి ప్రవర్తన కలవారు కాదు. అందుకే తన తండ్రి లాంటి ప్రవర్తన కలవారు కాదు కాబట్టి సమూయేలు వద్దకు వచ్చి మాకు ఒక రాజు కావాలా అని అడిగారు కదా. మన ప్రవర్తన, అవును, మనం దేవుని నమ్మిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు రావాలి. అవును, ఈనాడు ఉద్యోగాలు చేసే వాళ్ళైతేనేమి, పనులు చేసే వాళ్ళైతేనేమి, అవినీతికి, అక్రమానికి, అన్యాయాలకి పాల్పడుకోకుండా నీతిగా జీవించాలి. మన ప్రభువు నీతిమంతుడు, మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. నీతిగా ఎక్కడ వెళ్ళినా నీతిగా జీవించాలి తప్ప అవినీతికి, అక్రమానికి చోటు ఉండకూడదు. కాబట్టి మనం అప్పుడే మన ప్రవర్తన మార్పు వచ్చినట్టు.
ఇతరులు మనల్ని ప్రవర్తన చూసి గమనించి ఇతనిలో మార్పు ఉంది అని గమనించాల. వాళ్ళు చెప్పాలి ఇతని గురించి. అలాంటి జీవితం మనము జీవిస్తే మనకు మరి మంచిది, ఇది ఆశీర్వాదకరం, దేవునికి మహిమ తద్వారా. అలాగనే ఋతు గ్రంథంలో 3:10 చెప్తాడు, బోయజు ఋతును కుమారి అని చెప్తూ అక్కడ మాట్లాడతాడు. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూడండి, ఆమె ఋతు మొయాబీరాలు తన దేశాన్ని వదిలింది, బంధువులు వదిలింది, అందరిని వదిలిపెట్టి బెత్లెహేంకి వచ్చింది. బెత్లెహేంకి వచ్చిన తర్వాత ఏ యవనస్తును కూడా ఆమె వెంబడించలేదు. ఆమె ఎవరినాడు కాబట్టి యవనస్తులు వెంబడించుకుందా. మరి ధర్మశాస్త్రం ప్రకారం తన బంధువు అయినటువంటి బోయజు వెంబడించింది. అందుకే ఆ బోయజు అంటున్నాడమ్మా, నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే నీ ఇప్పటి ప్రవర్తన చాలా చక్కగా ఉంది అని ఆమె గురించి ఆయన చెప్తున్నాడు. చూడండి, ఈ విధంగా రక్షింపబడిన మనము మన మునుపటి ప్రవర్తన కంటే ప్రస్తుత ప్రవర్తన చాలా చక్కగా మనము మరి నడుచుకునే వారంగా ఉండాలి. పేతురు భక్త కోటికి రాసిన పత్రిక చెప్తాడు. పేతురు భక్త కోటికి రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట చూసుకున్నట్టయితే, పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదివి వినిపిస్తా. 2:12. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ చూడండి, భక్త కోటికి రాస్తే ఏమంటాడు పేతుడు, అయ్యా అన్ని జనుల మధ్య మీరు నివసిస్తున్నారు, అన్ని జనుల మధ్య మీరు నివసిస్తున్నారు కాబట్టి వారి మధ్య ఎట్లున్నారంట, మంచి ప్రవర్తన గలవారు. మంచి ప్రవర్తన గలవారు అంటే ఏం చేయాలి? సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. మంచి పనులు, మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలు కొడుతున్నాడు. మీరు చేసే పనులు సత్క్రియలు వాళ్ళు చూచి మిమ్మల్ని ఏమనుకోలా, వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు మార్పు వచ్చింది, దేవుని బిడ్డలయ్యా వీళ్ళు నిజంగా అని మనము క్రియలతో కూడిన విశ్వాసం ఉంచుదామంటే సరిపోదు, క్రియలు కూడా కావాలా. ఏంటవి? ఆపదలో ఉన్నవాడిని ఆదరించడం, ఆకలిగా ఉన్నవానికి ఆహారం పెట్టడం, దాహం ఉన్నవానికి దప్పిక తీర్చడం, ఇటువంటి క్రియలు ఉండాలి మనలో. అవునండి, సత్క్రియలు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఉంది కాబట్టి మనలో క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు యాకోబు పత్రికలో. కాబట్టి మనము విశ్వాసం ఉంచినామంటే సరిపోదు, విశ్వాసం కొనసాగిస్తూ క్రియలు కలిగి జీవించాల. క్రియలతో కూడిన విశ్వాసం ధన్యకరమైంది. అందుకే అన్ని జనుల మధ్య మనమున్నాం, మన క్రియలు వారు గమనిస్తుంటారు, అలాగ జీవించాల. మరి అంతేకాదు, పేతురు భక్త కోటి పత్రిక 3:2 భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన గలవారే ఉండు అంటాడు. పవిత్రమైన ప్రవర్తన. 4:19 అదే పత్రికలోనే సత్ప్రవర్తన గలవారై ఉండు అంటాడు. 2 పేతురు 3:12 పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై ఉండు అంటాడు. కాబట్టి ఇలాగ మనం చూసుకున్నట్టయితే ఏది ఎట్లున్నా మన ప్రవర్తనలో మార్పు రావాలా. నమ్మిన వారి ప్రవర్తనలో మునుపటి ప్రవర్తన కంటే ప్రస్తుత మరి ప్రవర్తన ఎన్నదగినదిగా, మంచిదిగా, దానికంటే విలువైనదిగా ఉండే ప్రవర్తన కలిగి ఉన్నప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకే హనోకు ఏం చేశాడు? అతని ప్రవర్తన మార్చుకున్నాడు దేవుడిని నమ్మిన తర్వాత. మనం కూడా ప్రవర్తనలో మార్పు కలిగి ప్రభువు మహిమార్థమై మనము నడుచుకోవాల. అందుకే ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, అది కూడా చదివి వినిపిస్తా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు
ఘనపరచబడను. కాబట్టి మన శరీరం ద్వారా క్రీస్తు ఎట్లుండాలా? ఘనపరచబడాలా. క్రీస్తు ఘనపరచాలా, నీవు నేను కాదు. మన ప్రవర్తనలో మార్పు వచ్చిందంటే క్రీస్తు ఘనపరుస్తాం. క్రీస్తును ఘనపరచాలన్నా, క్రీస్తును అవమానపరచాలన్నా అది మనలోనే ఉంది. రోమా 2:24 చెప్తారు కదా, మిమ్ములను బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య వ్యర్థముగా దూషింపబడుచున్నది. అయ్యా, నమ్మిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు లేకుండా పోతే క్రీస్తు నామానికి దూషణ కలుగుతుంది. నమ్మిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు వచ్చి దేవుని సత్క్రియలు కలిగి జీవించినట్టయితే దేవుని నామము ఘనపరచబడుతుంది. కాబట్టి దేవుణ్ణి హెచ్చించాలన్నా, లేదంటే ఘనపరచాలన్నా, దేవునికి దూషణ రావాలన్నా మన ద్వారానే, విశ్వాసుల ద్వారానే వస్తుంది. కాబట్టి విశ్వాసులైన మనము చాలా జాగ్రత్తగా నడుచుకునే వారంగా ఉండాలని చెప్పేసి దేవుడు ఈ సమయంలో మనకి తెలియజేస్తున్నాడండి. సరే, ఆయన విశ్వాసం ఉంచే తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. తర్వాత మరి అతనితో మార్పు వచ్చిందంటే ఈ యొక్క మనకు మరి దేవుని నమ్మిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచినాడంటే అతను దినదినము అభివృద్ధి పొందాడు అని చెప్పుకోవచ్చు. అంటే నమ్మిన తర్వాత మనము ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండకూడదు. రక్షణ వచ్చింది అంటే సరిపోదు, ఎదగాల. పిల్లవాడు జన్మించిన తర్వాత ఏం చేస్తాడు? దినదిన అభివృద్ధి చెందుతాడు. అభివృద్ధి చెందితేనే ఆరోగ్యవంతుడుగా ఉన్నట్టు. అభివృద్ధి చెందలేదంటే అనారోగ్యం. మనం కూడా నమ్మిన మనము ఎట్లుండాలా? దినదినము ప్రభువులో ఎదగాల. దినదినము ప్రభువులో మనము ఎదగాల. అందుకే మనకందరికి బాగా తెలిసిన మాటలే పేతురు భక్తుడికి రాసిన పత్రికలోనే, మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 1వ వచనంలో మనకి బాగా ఎరిగినట్టు పాటే. అక్కడ ఏం చెప్తాడు? అక్కడ మరి చూడండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచుచున్నడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొరతగా జన్మించిన శిశువులను పోలిన వాళ్ళై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగుదల నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణలో ఎదగాలంటే చూడండి, రక్షణలో మనము ఎదగాలంటే మరి ఏం చేయాలా? కొన్ని మానుకోవాలా. మన ప్రాచీన పద్ధతులు, ప్రాచీన అలవాట్లు, ప్రాచీనటువంటి నడవడిక మానుకోవాలి. ఏమేమి మానుకోవాలి? ఇక్కడ ప్రభు దయాళుడని మీరు రుచి చూసినట్లయితే సకలమైన సమస్తమైన దుష్టత్వాన్ని మానాల, కపటము మానాల, వేషధారణ మానాల, అసూయ మానాల, దూషణ మాటలు మానాల. ఇవన్నీ మాంతేనే మనం అభివృద్ధి చెందుతాం. మనమే కాదు, వాక్యమును పాలవలన ఏం చేయాల? రక్షణ విషయంలో ఎదగాల. అంటే వాక్యం ఇప్పుడు ఎదగాలంటే, శిశువు ఎదగాలంటే తల్లి పాలు తీసుకోవాలా. మనం ఎదగాలంటే మన తల్లి సంఘములో ఉండి వాక్యం అనే పాలు మనము గ్రోలి ఎదగాల. తల్లి సంఘం, మన తల్లి సంఘం అంటే మనం ఎక్కడ ఏ స్థానిక సంఘంలో జన్మించాం, ఏ స్థానిక సంఘం మనల్ని మరి ఈ విధంగా తీసుకొని వచ్చింది, ఈ స్థాయికి పాపం నుంచి విడిపించి పరిశుద్ధతలోకి తీసుకొని వచ్చి నూతన జన్మ అనుభవాన్ని ఏ స్థానిక సంఘం ద్వారా మనం పొందామో ఆ సంఘంలోనే నువ్వు అభివృద్ధి పొందాలి తప్ప ఎక్కడో కాదు. అక్కడ వాక్యం సమృద్ధిగా ఉంటుంది. నువ్వు ఎదగాలంటే వాక్యం వినాలా. వాక్యం ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దొరుకుతుంది, స్థానిక సంఘం. ఈనాడు ఈ విధంగా సెల్ ఫోన్లు వచ్చినాయి, జూముల్లో కాదండి. ఆనాడు ఇవన్నీ ఏమీ లేవు, స్థానిక సంఘాల్లోనే. కాబట్టి నువ్వున్న స్థానిక సంఘముల ద్వారా నువ్వు బలపరచబడాలా, ఎదగాల. అంతే తప్ప ఈనాడు సంఘాలు మారే వాళ్ళు ఎక్కువైపోయినాయి. సంఘాలు అధికారం కోసం, డబ్బు కోసం, వాటి కోసం, వీటి కోసం. మరి ఇంకా మా అనంతపురంలో కూడా కొంతమంది ఉన్నారు, ఆదివారం ఒక సంఘానికి పోతారు, మంగళవారం ఒక సంఘానికి పోతారు, మళ్ళీ బుధవారం ఒక సంఘానికి, శనివారం ఇంకో సంఘానికి, రకరకాల సంఘానికి. ఇట్లా సంఘాలు మారుతుంటారు. అది కాదంట, స్థానికంగా మనం ఒక చోట నిలబడాల. ఆ సంఘంలోనే మన అభివృద్ధి చెందాలి తప్ప ఎక్కడెక్కడో కాదు. దుర్బోధలు ఉన్నాయి, నాడు రకరకాల దుర్బోధలు ఉన్నాయి.
వాటికి మరులు కొల్పబడకుండా మన తల్లి సంఘంలో ఏ వాక్యం అందిస్తాదో ఆ వాక్యాన్ని విని మనం ఎదగాలి తప్ప ఎదక్కోకుండా మనం అట్లే శిష్యులుగానే ఉండకూడదు, ఇంకా శిష్యులుగానే ఉండకూడదు. మరి మనం ఎదగాల అని చెప్పేసి పరిశీలిస్తాడు. మరి కీర్తన 92లో చూసుకున్నట్టయితే 12-13 వచనాలు, నీతిమంతులు యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. అవునండి, నాటబడిన వారై సంఘంలో నువ్వు ఒక మొక్కగా నాటబడాల. నాటబడిన ఒక కదలదు కదా, ఇప్పుడు చెప్పుకున్నట్టు కదలదు, అది అటు ఇటు కదలదు. ఏ సంఘానికంటే సంఘానికి పోదు, ఒకే చోట స్థిరంగా ఉంటుంది. మనం కూడా అలాగ స్థిరంగా ఉండి నాటబడి ఏం చేయాలా, ఫలించే వారంగా ఉండాల. నీతిమంతులు తమాల వృక్షం వలె మొవ్వవేయుదురు అంటాడు. మొవ్వవేయాల అంటే ఫలాలు మనము అందించేవారుగా. మొవ్వ వేయడం అంటే మొగ్గ వేయడం, తద్వారా ఫలాలు వస్తాయి. అలాంటి ఫలాలు అందించేవారుగా మనం ఉండాల. అయ్యా అమ్మ, నీతి ఫలాలు, సేవా ఫలాలు ఇవన్నీ మనకు బాగా తెలుసు. ఆత్మీయ ఫలము, ఇవన్నీ ఫలాలు మనం ఫలించేవారుగా ఉండాలని చెప్పి ఎప్పుడు అంటే ఎదిగినప్పుడు మొక్క ఎదిగి చివరికి ఫలాలు ఇచ్చినట్టు మనం కూడా ఫలాలు అందించేవారుగా ఉండాలి. అంతేకాదు ఇంకా చూసుకున్నట్టయితే రక్షింపబడడం వల్ల ఏముండాల, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3:13లో ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయను కాక అంటాడు. కాబట్టి ఒకరి పట్ల ఒకరు ఏం కలగాలంట, ప్రేమలో మనము వర్ధిల్లాలా, ప్రేమలో వర్ధిల్లాలా అని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మరి ఇంకో మాట ఇప్పుడు చూసుకున్నట్లయితే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:11లో ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి దేవుని. మరి ఒకరినొకడు ఆదరణ అనగా కష్టాల్లో ఉంటారు, వాళ్ళని ఆదరించే వారంగా ఉండాలి. ఎంతో మంది దేవుని పిల్లలు ఎన్నో ఇబ్బందులు సమస్యల్లో ఉండరు, మనం ఆదరించే వారంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అయ్యా అమ్మ, ఈ విధంగా రక్షింపబడిన మనం ఎట్లుండాలా, మరి మన ప్రవర్తనలో మార్పు రావాలా. మరి చూసుకున్నట్టే రక్షింపబడిన మనము దినదినాభివృద్ధి చెందేవారంగా ఉండాల. మరొక మాట చూసుకున్నట్టయితే ఈ యొక్క హనోకు ఎట్లున్నాడంట, ఫిబ్రవరి 11:5-6 వచనాల్లో దేవునికి ఇష్టడుగా జీవించాడు అనమాట. దేవునికి ఇష్టడు. అవునండి, దేవునికి ఇష్టడు. మనము కూడా దేవుని ఇష్టలుగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. మన ఇష్టం కాదు, ఆయన చేతిలో పడినాం, ఆయన సొత్తు. మనం నీ ఇష్టానుసారంగా నడుచుకునేవాడుగా ఉండకూడదు. మన ఇష్టాలన్నీ చంపివేసుకున్నాం, అయిపోయా, ఆయనకు అప్పగించుకున్నామంటే మరి దాసులమైన మనము యజమానికి అప్పగించుకుంటామంటే యజమాని చెప్పినట్టు వినాలా, యజమాని ఇష్టాలను మనం నెరవేర్చాలా. అప్పుడే మనము దాసులం. మనమంతా క్రీస్తు దాసులం, దేవుని దాసులం. ఆయనకు దాసులంగా ఉన్నాం కాబట్టి ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి తప్ప మన ఇష్టాన్ని మనం నెరవేర్చాలంగా ఉండకూడదు. అందుకే దావీదు మహారాజు గురించి మరి అపొస్తలుల కార్యం 13:22లో చెప్తాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూడండి దావీదుని గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు దేవుడే, నా ఇష్టానుసారుడు. అయ్యా అమ్మ, కాబట్టి మనము దావీదు వరే ఆ భక్తుల జీవితాలు ఎందుకు మనకు నేర్పుతున్నారంటే వారిని పోలి నడుచుకోవాలని. అవును, బుద్ధి తెచ్చుకొని వారిలాగా మనం జీవించాలని ఈ భక్తుల చరిత్రలో మనకు చెప్తున్నాయి తప్ప ఎందుకో కాదు, కథలు చెప్పుకోవడానికి కాదు ఇవి. వారి అనుభవాలు మనలో రావాలా. మరి దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే ప్రియులైన పిల్లల వలె దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలని. దేవునికి ఇష్టమైన కార్యాలు చూడండి. అయ్యా అమ్మ, కీర్తన 16:3లో చెప్పుకున్నాం, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు ఉంటాడు. కాబట్టి మన భక్తిగా జీవించి ఆయన కొరకు జీవిస్తాం. మన కోసం కాదు మనం జీవించాల్సింది, ప్రభు కోసం జీవించాల. ప్రభు చేతిలో పడ్డాం, ఆయన ఇష్టానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఆయనకి ఇష్టలుగా మనము ఉంటాం. అవునండి, దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం.
మన ఇష్టాలు మనకి ఇష్టం కాదు. మరొక మాట మరి హనోకు గురించి చూసుకున్నట్లయితే ఈ యొక్క హనోకు ఎట్లా మరి దేవుని సాక్ష్యం పొందినవాడు. దేవుని ద్వారా 11:6 కూడా 11:5 చెప్తాడు, నా ఇష్టానుసారమైన మనుషును అతను అంటాడు. సాక్ష్యం, దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ఎవరి గురించి? హనోకు గురించి. కాబట్టి మనం కూడా సాక్షులుగా జీవించాలా. అపొస్తల కార్యంలో 1:8 చెప్తాడు, భూదిగంత నివాసులారా నాకు సాక్షులై ఉండుడి. అవును, భూమి మీద ఉన్న భక్తులందరూ కూడా ఎట్లున్నారంట? దేవునికి సాక్షులుగా జీవించాలండి. సాక్షులు. ఆలోచించండి అయ్యా అమ్మ. మరి నమ్మినామంటే సరిపోదు, సాక్ష్య జీవితం కలిగి జీవించాలి. ఏంటి ఆ సాక్ష్య జీవితం అంటే? ఇంతవరకు భక్తిగా ఇంతవరకు చెప్పుకున్న మాటలన్నీ ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్లయితే అదే సాక్ష్య జీవితం. మరి సంఖ్యాకాండం 12:6 చెప్తాడు మోషేను గురించి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అవును, మోషేను గురించి ఏం చెప్తాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యోబుని గురించి కూడా చెప్తాడు కదా. యోబుని గురించి దేవుడు, అయ్యా అతడు భూమి మీద ఉన్న భక్తులందరిలో అతను నా ఎంత భక్తిపరుడో అని చెప్పేసి సాతానుతో చెప్తున్నాడు. ఇటువంటి భక్తులు సాక్ష్య జీవితం గడిపినారు, సాక్ష్యంగా జీవించారు. ఎందుకు అంటే మనకు మాదిరిగా ఉంటున్నారు. మరి యోబు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా చూడండి, దేవుణ్ణి వదిలిపెట్టిన వాడు కాదు. అలాగే మనకు కూడా శ్రమలు వస్తాయి. యోహాను 16:33 ప్రకారం లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినాను అంటున్నాడు. ఎవరికి శ్రమలు అంటే? విశ్వాసులకే. ఎందుకంటే సాతానుడు వాడు గర్జించే సింహం వల్లే, పేతురు భక్త 2వ అధ్యాయంలో చూసుకుంటే గర్జించే సింహం వల్లే ఎవరు మింగుదా అని వాడు తిరుగుతూ ఉంటాడు. విశ్వాసులపైనే వాడిని బాణం వేస్తాడు, వాడిని పడగొట్టాలా చెడగొట్టాలని చూస్తాడు. కాబట్టి విశ్వాసులైన మనం ఎట్లుండాలంటే మరి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. వాటికి జరియక బెదరక ఏం చేయాలా? మరి దేవునికి సాక్షులుగా మనము నమ్మకంగా జీవించాలని చెప్పేసి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అయ్యా మరి హనోకు దేవునికి ఇష్టడుగా ఉండి సాక్ష్యం పొందిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఈ భూలోకంలో దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, సాక్ష్యం కలిగి జీవిస్తాం. మరి ఒక మాట చూసుకున్నట్టయితే హనోకు జీవించిన కాలం ఎంతంట? మొత్తం 365 సంవత్సరాలు. అంటే 65 ఏండ్లు తన ఇష్టానుసారంగా బ్రతికినాడు. 65 ఏండ్లు తన ఇష్టానుసారంగా బ్రతికినాడు. 300 ఏండ్లు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికినాడు. ఆలోచించండి. అంటే దాదాపు ఆయన లోకంలో జీవించిన కాలం కంటే 5 రెట్లు ఎక్కువగా ప్రభుతో జీవించాడు. అతను సొంతంగా జీవించిన కాలం అతి తక్కువ, దేవునితో నడిచిన కాలమే ఎక్కువగా ఉంది. అనగా దేవుని ఎరిగిన తర్వాత ఎక్కువ కాలం ఆయన జీవించాడు. మరి నిండు ఆయుష్ కలిగి ఉన్నాడు. 365 ఏళ్ళు అంటే నిండు ఆయుష్, సంపూర్ణ ఆయుష్. మరి నీవు నేను కూడా దీర్ఘాయుష్మంతులు కావాలంటే సామెతలు 10:20 చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలగవారు దీర్ఘాయుష్మంతులగుదురు. దేవుని యందు ఏముండాలంట? భయము భక్తి ఉంటే ఈ ప్రకారంగా నడుచుకుంటాం, వాక్యానుసారంగా నడుచుకుంటాం. వారందరూ కూడా ఎలాంటి వారంట? దీర్ఘాయుష్మంతులు అవుతారు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఎఫెసీ 6వ అధ్యాయం 2-3 వచనాల్లో నీవు నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటాడు. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వదు. అయ్యా అమ్మ, ఈనాడు వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతో మంది వృద్ధాశ్రమాల్లో పడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల్ని ఆదరించేవారు లేరు, ఆపత్కాలంలో ఆదరించేవారు లేరు, వృద్ధాపంలో చూసుకునేవారు లేరు. అందుకే వాళ్ళు అనాథాశ్రమాల్లో ఉంటున్నారు. భక్తులైన మనం, విశ్వాసులైన మనం, మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు వెళ్లకుండా మనము చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అవునండి, మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉండాలంటే నువ్వు భక్తి లేని వాడు అనుమానం లేకుండా చెప్పచ్చు.
కాబట్టి మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వృద్ధాశ్రమాల్లో ఉండకూడదు. మన ఇంట్లో ఉండాలా, మనతో కలిసి ఉండాలా. మరి అలాంటి వారు దీర్ఘాయుష్మంతుల్లో గురి ఉంటారు. చివరిగా హనోకు అంటే అర్థం మనకి ప్రతిష్ఠించుకున్నవాడు, లేదంటే సమర్పించుకున్నవాడు. సమర్పణ, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు దేవుని కోసం. ఎన్ని కష్టాలైనా నష్టాలైనా సమర్పించుకొని జీవించాడు. కాబట్టి మనం కూడా ఎలాగ జీవించాలా? ఒక మాట మనం చూసుకున్నట్టయితే రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసుకున్నట్టయితే, రోమా 12 మొదటి 2 వచనాలు ఒక మాట చదివి వినిపిస్తాను. రోమా 12 మొదటి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కాబట్టి ఇటు సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. అయ్యా అమ్మ, సమర్పణ అంటే మార్పు రావాల మనలో. రూపాంతరము, రూపం మార్చుకోవాలా, మన పద్ధతులు మార్చుకోవాలా, సమర్పించుకోవాలా సంపూర్ణంగా. అవునండి, మన దేహమే కాదు, సమస్తము, మన దేహము, మన ధనము, మన సమయము. పాట పాడుకుంటాం కదా, దేహము ధనము సమయమును సమస్తము సమర్పించుకుంటున్నాము. కాబట్టి మన దేహాన్ని, మన ధనాన్ని, మన సమయాన్ని ప్రభువుకు సమర్పించుకొని జీవించాలి. ఆయన సంపూర్ణంగా సమర్పించుకున్నాడు హనోకు. అందుకే దేవుడు ఆయన కొనిపోబడ్డాడు, దేవుని చేత కొనిపోబడ్డాడు. మనం కూడా సమర్పించుకుందాం. అయ్యా అమ్మ, మరి ఏదైనా సమర్పించుకోవాలంటే అన్ని, ధనము, సమయము, మరి మన శరీరం, మన దేహం అన్ని సమర్పించుకోవాలి. దేహంతో పని చేయాల, ధనాన్ని దేవునికి సమర్పించాలి. దేవుని సేవ జరగాలంటే ధనం కావాలా, ధనాన్ని కూడా సమర్పించుకోవాలి. మరి సమయం, దేవుని పని జరగాలంటే మనం సమయం కేటాయించుకోవాలి. అటువంటి పనిలో ముందుకు సాగినప్పుడే మనము దేవునికి ఇష్టలుగా. అవునండి, హనోకు చూడండి, తన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. అవునండి, అతను విశ్వాసం ఉంచాడు. అతడు విశ్వాసం ఉంచిన తర్వాత ప్రవర్తనలో మార్పు వచ్చింది. అంతేకాదు, విశ్వాసం ఉంచిన తర్వాత అతను దినదినాభివృద్ధి చెందాడు. అంతేకాకుండా అతడు దేవునికి ఇష్టడుగా జీవించాడు. మరి అంతేకాకుండా ఆయన దేవుడికి చేత సాక్ష్యం పొందిన వాడుగా ఉంటున్నాడు. నిండు ఆయుష్ కలిగిన వాడుగా ఉంటున్నాడు. సమర్పణ జీవితం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇట్టి గుణగణాలు మనము కూడా కలిగి ఆయనలో జీవిస్తే, ఆయన కొరకు జీవిస్తే అది మనకు కూడా ఆశీర్వాదం, దేవునికి మహిమ. అవును, తద్వారా దేవుడు మహిమపరచబడతాడండి, నీవు నేను కాదు. మనము తగ్గాల, ఆయన హెచ్చాల. ఎప్పుడు హెచ్చబడతాడంటే మన జీవితంలో మార్పు వచ్చినప్పుడే ప్రభు హెచ్చించబడతాడు, ప్రభు కనపరచబడతాడు. అటువంటి ఘనత మన ద్వారా దేవునికి కావాలంటే, అవును, సావు మూలముగానైనా సరే, బ్రతుకు మూలముగానైనా సరే మనము దేవుణ్ణి గనపరచాల. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఈ అవకాశం ఇచ్చిన సహోదరులు బర్నబాస్ గారికి, పెద్దలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ముగిస్తున్నాను. వందనాలు అంకుల్. వందనాలు. ఈ ఉదయకాలం మంచి హనోకు జీవితంలో నుండి కొన్ని అద్భుతమైన తలంపులు మనకు అందించినటువంటి సంఘ పెద్దలు ఆదినారాయణ గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున, మరి ప్రత్యేకంగా ఓడిచేరు స్థానిక సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసుదాసు గారు ప్రార్థన చేస్తారా? నా వందనాలు, నా అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకపు దేవ,
ఘనమైన దేవానికి స్తోత్రములు నాయన, వందనాలు చెల్లించుకొనొచ్చు. ఉదయకాల వేళలో మీ దాసుని ద్వారా మా తండ్రి ఆది కాండంలో నుండి 5వ అధ్యాయం నుండి మీరు మా ప్రభువా మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రములు. చక్కని మాటలు మా తండ్రి, మిమ్మల్ని మా తండ్రి వెంబడించే విధానాన్ని మాకు బయలుపరిచినందుకై నీకు స్తోత్రాలు. ఆనాడు భక్తుడు మా తండ్రి మిమ్మల్ని వెంబడించాడు 300 సంవత్సరాలు. ప్రభువా మా జీవిత కాలంలో మేము వెంబడించినా, మిమ్మల్ని స్తుతించినా మేము తక్కువ వారమే నాయన. తండ్రి మమ్మల్ని గొప్ప విడుదల విమోచన కలగజేసినందుకై నీ పాదాలకు స్తోత్రాలు నాయన. వందనాలు చెల్లించుకొనొచ్చు మా తండ్రి. మా ప్రభువాని సన్నిధిలో ఉండగా వచ్చిన వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నడిపిస్తున్న మీ దాసుని దీవించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. చెప్పిన వాక్యాన్ని మా తండ్రి ఫలింప చేయండి, ఆశీర్వదించమని, దీవించమని. ఈ నామానికి ఘనత, మహిమ, ప్రభావము నీకే ఆరోపిస్తూ నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసిన యేసుదాస్ అన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి బర్నబాస్ అన్న గారు ముగింపు మాటలు ప్రకటనలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం.